ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 10వ అధ్యాయము. అప్సరస తిలోత్తమ సుందోపసుందులు. దైవస్థుతి. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గణేశాయ నమః. యా కూందేందు తుషారహారధవళ, యా శుభ్రవస్త్రావృత, యా వీణావరదండమండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా వందిత. సమాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేష జాడ్యాపహ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోః పదః, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృపః. శ్రీ గురుభ్యో నమః. పూర్వము భృగుమహాముని వంశమునందు రుక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుతుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెళ్ళైన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయెను. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తిభావంతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించడం వలన అనేక మాఘమాస స్థానములు, ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస ప్రతిఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సరస్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే 2 రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓయి మీకేమి కావలయునో కోరుకొనుము అని అనగా, స్వామి మాకు ఇతరుల వలన మరణము కలుగక ఉండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే ఇచ్చి తిని అని చెప్పి అంతర్ధానమయ్యను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన 2 రాక్షసులు మహాగర్వము కలవారై దేవతలను హింసించారు. మహర్షుల తపస్సుకు భంగం కలిగించుచుండిరి. దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపస్యాలులను బాధించుతూ దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సము చేయుచున్నారు. కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించారు. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, ఈ సుందోపసుందులను రాక్షసులకు ఇతరులెవ్వరి వలనూ
మరణము కలుగదని నేను వరమునిచ్చి ఉన్నాను. వారు వరగర్భముతో చాలా అల్లకల్లోలము చేయుచున్నారు. కాన నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగునట్ల ప్రయత్నించుము అని చెప్పాను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులున్న అరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమును విని ఆ దానవ సోదరులు సుందోపసుందులు అటూ ఇటూ తిరుగుచూ అనుసరిస్తూ ప్రేక్షకుల వలె ఆమెను వెంటాడుచుండిరి. నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతటా నా తిలోత్తమ, ఓ రాక్షసాగ్రేసరులారా, మిమ్మల్ని పెళ్లియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమానమైన ప్రేమతో ఉన్నాను. కానీ ఇద్దరి వివాహం అవట సాధ్యము కానిది. కారణం నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతము కాగలను అని తిలోత్తమ చెప్పాను. ఆయన మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడనగా నేను బలవంతుడిని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి, గుర్దుకొనిరి, మల్ల యుద్ధము చేసిరి. ఇక పట్టుదల వచ్చి ఆయుధములు గదలు పట్టారు, ముద్దరాలనెత్తారు, దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉంది. మేఘాలు ఉరిమినట్లుగా అరుచుతూ భయంకరంగా యుద్ధం చేశారు. గదాయుద్ధం తర్వాత కత్తులు చూశారు. ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గం మరొకరికి తగిలినందున ఇద్దరి తలలు తెగి కింద పడినవి. ఇద్దరూ చనిపోయారు. తిలోత్తమను దేవతలు దీవించారు. ఆమె బ్రహ్మ కడకు పోయి జరిగిందంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యమును చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలమూర్చుటకు కారణము నీవు చేసి ఉన్న మాఘమాస వ్రతఫలమే. కాన నీవు దేవలోకమునకు వెళ్ళుము. దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచ్చట అప్సరసలందరికంటే నీవే అధికురాల వగుదువని పంపాడు. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.